భారీ వర్షాల ప్రభావంతో గోదావరిలో వరద నీటి మట్టం పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి 5 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఏజెన్సీ విలీన మండలాల్లో భారీ వర్షాల ప్రభావంతో కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సోకిలేరు వాగు, అన్నవరం వాగు, కొండరాజుపేట వాగు, చీకటి వాగు, అత్తాకోడల వాగు ఉధృతంగా ప్రవహించడంతో రహదారులపైకి వరద నీరు చేరుకుంటోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. మరోవైపు శబరి నది కూడా పోటెత్తి ప్రవహిస్తోంది. శబరి గోదావరి సంగమ ప్రాంతం సముద్రాన్ని తలపిస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు, వరద ప్రభావంపై మరింత సమాచారం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి మా ప్రతినిధి హరీష్ ఇస్తారు. గడచిన 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు తూర్పుగోదావరి, అల్లూరు సీతారామరాజు జిల్లా, కోనసీమ జిల్లాలను అతలాకుతలం చేశాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ వర్షాల ప్రభావం, అదేవిధంగా గోదావరి వరద ప్రభావం కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో విలీన మండలాల మీద ఎక్కువగా పడిందని చెప్పొచ్చు. చింతూరు, విఆర్పురం, కోనవరం, ఎటపాక ప్రాంతాల్లో ఉన్న కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దాంతో చాలా వరకు ఈ గ్రామాల మధ్య, ఈ మండలాల్లో ఉన్న గ్రామాల మధ్య, గిరిజన గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అన్నవరం వాగు, కొండరాజుపేట వాగు, చీకటి వాగు, సోకులేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో చింతూరు, విఆర్పురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా కోనవరం దగ్గర కూడా మండల కేంద్రం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళే రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. దీంతోపాటు ఆంధ్ర, ఒరిస్సా ప్రధాన జాతీయ రహదారి 326 వద్ద గండి పడడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఒకవైపు ఆంధ్ర, ఒరిస్సా మధ్యనున్న ఆ ప్రధాన రహదారి సోకులేరు వాగు ప్రభావంతో కొట్టుకుపోవడంతో చాలా గ్యాప్ ఏర్పడింది. దాంతో దాన్ని పూడ్చి మళ్ళీ రాకపోకలు యథావిధిగా కొనసాగేందుకైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతోపాటు శబరి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. శబరి నీరంతా కూడా గోదావరిలో కలియడంతో గోదావరిలో వరద నీటి మట్టం అయితే పెరుగుతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర 5,02,000 క్యూసెక్ల నీరు ఎగువ నుంచి వస్తుంది. 175 గేట్లను 2 మీటర్ల మేర ఎత్తి మొత్తం వచ్చిన నీటిని అంతా కూడా యథావిధిగా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. డెల్టా కాలువలకైతే 1,800 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో అటు చింతూరు, విఆర్పురం, కోనవరం మధ్య పూర్తిగా రాకపోకలు అయితే నిలిచిపోయాయి. ఆంధ్ర, ఒరిస్సా రాకపోకలు కూడా నిలిచిపోయినాయి. అనేక చోట్ల రహదారులపైకి నీళ్లు రావడంతో గిరిజన గ్రామాల్లోకి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. అధికారులు అయితే ఎక్కడికక్కడ బోట్లు ఏర్పాటు చేసి, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పుడు వర్షాలు కూడా కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నందున మళ్ళీ యథావిధిగా సాధారణ స్థితి నెలకొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుండి వీడియో హరీష్ ఫర్ సాక్షి న్యూస్.